సో యాక్చువల్లీ మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా బ్రెయిన్ అంటే ఏంటో క్లియర్ ఒకసారి నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యేలా కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పండి సార్. ఓకే. సో బ్రెయిన్ అనేది మెయిన్ ఒక పర్సన్‌కి ఒక ఐడెంటిటీ వచ్చేది బ్రెయిన్ వల్లండి. బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్. మొత్తం ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అన్నిటికి కూడా బ్రెయిన్ ఫంక్షనింగే ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఒక మనిషి బతికి ఉండాలి, లైఫ్ అనేది ఉండాలి అన్నప్పుడు బాడీలో 3 ఆర్గన్స్ మెయిన్‌గా ఫంక్షన్ చేయాలి. ఒకటి హార్ట్, 2 లంగ్స్, 3 బ్రెయిన్. సో ఇట్ ఈస్ ఎ వైటల్ ఆర్గన్. దీనివల్ల మొత్తం బాడీ రన్నింగ్ అంతా అయ్యేది బ్రెయిన్ నుంచి కంట్రోల్స్ రావడం వల్లనే, సిగ్నల్స్ రావడం వల్లనే. సో మనం ఏదైనా చదువుకుందాం అన్నా, ఏదన్నా పరిగెట్టాలన్నా, వాకింగ్ చేయాలన్నా, వేరే ఏదన్నా పని చేయాలన్నా ఏదైనా సిగ్నల్స్ బ్రెయిన్ నుంచే రావాలి. న్యూరాన్స్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? సో బ్రెయిన్ అనేది మనకి కంటికి కనపడుతుందండి. ఇది బ్రెయిన్ అనేది అవయవం. దీని లోపల సబ్సెల్ మైక్రోసెల్యులర్ స్ట్రక్చర్స్‌ని న్యూరాన్స్ అంటాం. అంటే బేసిక్ కాంపోనెంట్. బ్రెయిన్ అంటే ఏంటంటే ఈ న్యూరాన్స్ అనేవి కనెక్షన్స్ లాగా ఫార్మ్ అయ్యి, ఒక బండిల్స్ లాగా ఫార్మ్ అయ్యి, ఒక నెట్వర్క్ లాగా అవుతుంది. ఇట్లాంటి మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక బ్రెయిన్ అనే ఆర్గన్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షన్ కూడా అలానే చేస్తుంది. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి సిగ్నల్స్ ఎళ్ళినప్పుడు బ్రెయిన్ అనేది పనిచేయడం అనేది జరుగుతా ఉంటుంది. సో ఈ సిగ్నల్స్ కూడా ఎట్లా అంటే ఈ న్యూరాన్స్ లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అని కెమికల్స్ ఉంటాయి. ఓకే. ఇది ఒక్క న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్‌కి వెళ్ళడం వల్ల సిగ్నల్స్ పాస్ అవుతాయి. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్స్ కూడా పాస్ అవుతా ఉంటాయి. సో బ్రెయిన్ రన్నింగ్ అంతా వీటి వల్లనే. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎట్లా వెళ్తా ఉన్నాయి, కరెంట్ ఎట్లా పాస్ అవుతా ఉంది, దాన్ని బట్టి బ్రెయిన్ అనేది పనిచేయడం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ రీవైర్ అనే వర్డ్ ఎక్కువ వినబడుతుంది సార్. అంటే రీవైర్ అంటే ఏంటి అసలు? రీవైర్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? అంటే ఇది కొద్దిగా క్యాజువల్‌గా వాడే వర్డ్ అండి రీవైరింగ్ అనేది. సో ఏదైనా మనకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు చేంజ్ చేసుకోవాలి. ఆర్ ఒక హాబిట్ ఉంది. ఆ హాబిట్ చేంజ్ చేసుకోవాలి. దీన్ని రీవైరింగ్ అని మనం క్యాజువల్‌గా వాడుతా ఉంటామన్నమాట. అంటే అది మంచి హాబిట్ ఉండొచ్చు, బ్యాడ్ హాబిట్ ఉండొచ్చు. ఎనీ చేంజ్ ఇన్ ప్యాటర్న్, బ్రేక్ ఇన్ ప్యాటర్న్‌ని రీవైరింగ్ అని అంటూ ఉంటారు. ఓకే. అంటే న్యూరో ప్లాస్టిసిటీ అంటే ఏంటి సార్? సో మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ వరకు కొంతవరకు ఈ బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. ఫస్ట్ 1 ఇయర్ వరకు కొద్దిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మోర్ ఆర్ లెస్ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ మెదడులో ఫిక్స్డ్ ఉంటాయి. అరౌండ్ 86 బిలియన్ న్యూరాన్స్ అనేవి అంటా ఉంటారు. ఓకే. సో ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. సో ఎప్పుడైనా మెదడులో ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఇవి మళ్ళీ రీజనరేట్ అవ్వవు. కానీ రిపేర్ అనేది జరుగుతుంది. ఈ రిపేర్ వర్క్‌ని న్యూరోప్లాస్టిసిటీ అని అనొచ్చు. సో కొంతవరకు బ్రెయిన్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్స్ మనం వాడుతా ఉన్నాము. ఇవి ఇన్ డీటెయిల్ రిసర్చ్ ఎక్కువ అవ్వలేని టాపిక్స్ ఇవన్నీ. ఓకే. సో న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ పనిచేసే ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా మనము ఈ వర్డ్ అనేది వాడుతా ఉన్నాము. బట్ మెయిన్‌లీ న్యూరోప్లాస్టిసిటీ అనే పదం మనము ఎప్పుడన్నా బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు ఆ రిపేర్ ఎలా జరుగుతుంది? దాన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అని అనుకోవచ్చు సింపుల్ వర్డ్స్‌లో. సో ఈ రిపేర్ జరిగినప్పుడు కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. కొన్ని నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎవరికైనా హెడ్ ఇంజ్యూరీ అయిందనుకోండి. అక్కడ ఒక స్కార్ అయిపోతుంది. అక్కడ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కానీ అది రిపేర్ అయ్యి ఒక స్కార్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే జరిగిన ఇంజ్యూరీ అక్కడికి హీల్ అయిపోతుంది. కాకపోతే ఒక స్కార్ అవుతుంది. ఓకే. ఆ స్కార్ నుంచి కొందరికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒక విధంగా ఇట్ ఈస్ ఎ రిపేర్ అనుకోవచ్చు. ఓకే. కానీ దానికి 2 పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే బ్రెయిన్‌లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా సార్. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, సెరెబెల్లమ్ అంటే డిస్క్రైబ్ చేయమంటే ఏమేమి ఉన్నాయి పార్ట్స్ అని? సో బ్రెయిన్‌గా వచ్చేసి మెయిన్ 4 లోబ్స్ అంటారండి. 4 పార్ట్స్ అనొచ్చు. ఫ్రాంటల్ లోబ్ అంటారు. టెంపోరల్ లోబ్ అంటారు. ఆక్సిపిటల్ అండ్ పెరైటల్ లోబ్స్ ఇవి బ్రెయిన్‌లో మెయిన్‌గా ఉన్న పార్ట్స్. ఇది కాకుండా వెనకాల సెరెబెల్లమ్ అనే పార్ట్ ఉంటుంది. దాని ఎదురుగా బ్రెయిన్ స్టెమ్ అనే పార్ట్ ఉంటుంది.
ఓకే. సో బ్రెయిన్ స్టెమ్ అనేది కిందికి స్పైనల్ కార్డ్ లాగా కంటిన్యూ అవుతుంది. అలా బ్యాక్ బోన్ లోపల ఉంటుంది ఇదంతా. హుహుహు. సో ఒక్కో పార్ట్‌కి ఫంక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో మంచి ఐడియల్ లైఫ్ టైమ్ మంచిగా హ్యాపీగా కొనసాగాలంటే అన్ని పార్ట్స్ కూడా ఎఫిషియెంట్‌గా పనిచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు మన బ్రెయిన్‌లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని ఉంటాయి కదా సార్. అంటే అవును. వాటికి కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఉంటాయండి. అంటే ఖచ్చితంగా. రైట్ బ్రెయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటి? అవేం ఫంక్షన్ చేస్తాయి సార్? సో ఇది మామూలుగా మనం ఇన్ జనరల్ టర్మ్స్‌లో ఎట్లా అంటే మామూలుగా ఆహ్, జనరల్‌గా మాట్లాడుకున్నప్పుడు ఎట్లా అంటే ఎవరన్నా లాజికల్ థింకర్, రీజనబుల్‌గా ఆలోచించి అలా చేసే వాళ్ళని మనము లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ అంటా ఉంటాము. ఓకే. లేదు కొద్దిగా ఆర్టిస్టిక్ పీపుల్ వీళ్ళని కొద్దిగా రైట్ బ్రెయిన్ థింకర్స్ అంటా ఉంటాము. బట్ యాక్చువల్లీ అందరికి కూడా దే హావ్ టు యూజ్ బోత్ సైడ్స్. ఓకే. రైట్, లెఫ్ట్ అన్నీ కలిపి వాడే వాళ్ళే ఎఫిషియెంట్‌గా ఉంటారు. ఓకే. సో మీరన్నట్లు రైట్ సైడ్ బ్రెయిన్‌కి ఫంక్షన్స్ వేరే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌కి ఫంక్షన్స్ వేరే ఉంటాయి. హ్మ్. సపోజ్ మాట్లాడే అబిలిటీ, ఓకే. స్పీచ్, లాంగ్వేజ్ అంటారు. ఇదంతా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి వచ్చే ఫంక్షన్ అన్నమాట. హ్మ్. లెఫ్ట్ సైడ్ సిల్వియన్ ఫిషర్ అనే ఏరియా ఉంటుంది. దీని చుట్టూ ప్రిడామినెంట్‌లీ స్పీచ్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. అలాగే రైట్ సైడ్ విజువల్ మెమరీ, విజన్ రిలేటెడ్ విజువోస్పేషియల్ అంటే చుట్టూ స్పేస్ ఎట్లా ఉంది, దీని ఓరియంటేషన్‌కి సంబంధించినయి కొద్దిగా రైట్ సైడ్ ఎక్కువుంటాయి. హుహుహు. అట్లా అని. ఓకే. సో, సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సార్? సో, సబ్‌కాన్షియస్, కాన్షియస్ మైండ్ అనేది కూడా మనము జనరల్లీ క్యాజువల్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు అనుకుంటాం. అంటే కాన్షియస్‌గా ఆలోచించుకొని మనం తీసుకునే డెసిషన్స్‌ని కాన్షియస్‌గా అంటా ఉంటాము. సబ్‌కాన్షియస్ అంటే మనకు పెద్ద అవేర్‌నెస్ లేకుండా ఆలోచించేసుకొని చేసేసే వాటిని సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంటా ఉంటాం.